Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Boss. One-stop destination for all my girlies out there. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్ ఐమ్ భావన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి నా స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. ఎప్పుడో లైక్ ఒక 1 year బ్యాక్ చేసినట్టున్నాను నా ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలా చేంజ్ అయింది. ఈవెన్ నా స్కిన్ టైప్ కూడా చేంజ్ అయింది. అప్పుడు నేను వచ్చేసి డ్రై స్కిన్ ఉండేది. సో డ్రై స్కిన్ కి రిలేటెడ్ స్కిన్ కేర్ రొటీన్ చూపించాను. సో నాది ఇప్పుడు ఆయిలీ స్కిన్ అయింది కాబట్టి నేను అలానే ప్రోడక్ట్స్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఏ ప్రోడక్ట్స్ ని యూజ్ చేస్తాను అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ ఈ వీడియోలో ఏంటంటే నేను నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, సో ఇక ఎలాగో నేను ఈవినింగ్ రొటీన్ చేసుకోవాలి, ఐ మీన్ నైట్ రొటీన్. అలాగే వీడియో చేసి చూపిద్దాం అని అనుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నా స్కిన్ టైప్ ఏంటో చెప్తాను. నాది ఏంటంటే సూపర్ ఆయిలీ స్కిన్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా ఫేస్ అంతా ఎంత షైనీగా ఉంది కదా. సో బేసిక్గా నాది ఆయిలీ స్కిన్. మేకప్ వేసుకున్నా, నేను పౌడర్తో మొత్తం సెట్ చేసుకున్నా కూడా నా ఫేస్ మొత్తం ఇలా ఆయిలీ అయిపోతూ ఉంటుంది. సో నేను మేకప్ని ఎలా రిమూవ్ చేస్తాను, నేను నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ ఏవేవి యూజ్ చేస్తాను అన్ని క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం మేకప్ని రిమూవ్ చేసుకుందాము. సో మేకప్ రిమూవ్ చేసుకోవడానికి బేసిక్గా నేను 2 ప్రోడక్ట్స్ని అయితే యూజ్ చేస్తాను. నా ఫేవరెట్ ప్రోడక్ట్ మేకప్ రిమూవింగ్ అయితే ప్లమ్ నుంచి ఈ క్లెన్జింగ్ బామ్. ఈ క్లెన్జింగ్ బామ్ ఏంటంటే ఎక్కడ నాకు దొరకట్లేదు. మేబీ ఇది డిస్కంటిన్యూ చేశారో ఏమో నాకు తెలీదు. బట్ ఇది ఒకవేళ స్టాక్లో ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ స్టాక్లో ఉంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా పర్చేస్ చేసుకుంటాను. నేను అన్ని వెబ్సైట్స్లో చూసాను, స్టాక్లో అయితే అస్సలు లేదు. సో ఇక వేరే ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తుంటే నాకు రీసెంట్గా డీకన్స్ట్రక్ట్ నుంచి ఈ క్లెన్జింగ్ బామ్ చాలా బాగా నచ్చింది. నేను ఆల్మోస్ట్ లైక్ ఈ ట్యూబ్ ఇక అయిపోతుంది అనమాట. సో అంతా యూజ్ చేశాను, చాలా చాలా బాగుంది. ఈవెన్ ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. సో ఇంతకుముందు నాకు ఏంటంటే కొంచెం యాక్ని అనేది ట్రిగ్గర్ అయింది. సో అప్పుడు నేను దీన్ని యూజ్ చేశాను అనమాట. నాకు ఎలాంటి ఇష్యూస్ అనేది లేదు. సో హ్యాపీగా నేను దీన్ని హైలీ రికమెండ్ చేస్తాను, అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కూడా మీరు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసినా మీకు ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు. సో ఈ ప్రోడక్ట్తోనే మేకప్ని ఇప్పుడు రిమూవ్ చేసుకుంటాను. ఎందుకంటే ప్లమ్ క్లెన్జింగ్ ఆయిల్ ఇప్పుడు ఎక్కడ అవైలబుల్ లేదు కాబట్టి ఈ ప్రోడక్ట్నే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో నేను కొంచెం ప్రోడక్ట్ని తీసుకొని మొత్తం ఫేస్ మొత్తానికి ఫస్ట్ అప్లై చేసుకుంటాను. అండ్ చాలామంది ఏంటంటే డబుల్ క్లెన్జింగ్ మెథడ్ ఎలా చేసుకోవాలో తెలీదు, చూపించమని అంటున్నారు. సో డబుల్ క్లెన్జింగ్ మెథడ్ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేకప్ని అయితే చాలా ఈజీగా రిమూవ్ చేస్తుంది. అండ్ ఐ మేకప్ రిమూవ్ చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం వాటర్ ప్రూఫ్ మస్కారా వేసుకొని ఉంటాం కదా. సో అది రిమూవ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఏం చేస్తారంటే ఫస్ట్ క్లెన్జింగ్ బామ్ని ఇలా కిందకి డౌన్వర్డ్స్కి ల్యాషెస్లో తీసుకుంటూ రాండి, ఇలా చేయండి. అందరూ ఇలా రౌండ్గా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే మన ప్రోడక్ట్ అనేది మనకి ఐస్ చుట్టూనే ఉండిపోతుంది. సో దానివల్ల డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ప్రోడక్ట్ని ఎప్పుడు ఇలా డౌన్వర్డ్స్కి తీసుకుంటూ మెల్లిగా రిమూవ్ చేసుకోండి. ఇలా ఒక 2 to 3 seconds ఉంచేయండి. సో దట్ ప్రోడక్ట్ అనేది ఆ మస్కారాలోకి వెళ్ళి కొంచెం యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత మనం తీసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ లిప్స్టిక్ కూడా అంతే, జస్ట్ ఇలా చేసామంటే వచ్చేస్తుంది. అంటే కొంచెం వాటర్ని తీసుకుంటాను, లైక్ 2 to 3 drops అంతే. సో ఇలా ఎమల్సిఫై చేసుకొని మొత్తం ఫేస్ మొత్తానికి నేను ఈ వాటర్తో కూడా మసాజ్ చేసుకుంటాను అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి మేకప్ అనేది చాలా ప్రాపర్గా నీట్గా వచ్చేస్తుంది. ఎలాంటి రెసిడ్యూ అనేది మన ఫేస్ పైన ఉండదు. సో క్లీన్గా వచ్చేస్తుంది. మనకి మేకప్ అనేది ఇలా కొంచెం వైట్గా రావాలన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇలా వైట్గా వచ్చిందంటే నీట్గా వచ్చేస్తుంది. సో డబుల్ క్లెన్జింగ్ మెథడ్లో అందరూ నార్మల్గా మనకి ఏంటంటే క్లెన్జింగ్ బామ్ కానీ లేదా క్లెన్జింగ్ ఆయిల్ అయినా యూజ్ చేయండి, ఆ తర్వాత ఫేస్ వాష్ యూజ్ చేయమంటారు కదా. కానీ ఈ మెథడ్ని ఎవరు చెప్పరు. మనం ఇలా వాటర్తో ఎమల్సిఫై చేసుకున్నామంటే మేకప్ అనేది ఇంకా క్లీన్గా వచ్చేస్తుంది. సో మీకు ఒకవేళ మీ స్కిన్ టైప్ ఏంటో తెలీదు, అన్ని స్కిన్ టైప్కి సెట్ అయ్యే ఒక మంచి ఫేస్ వాష్ చెప్పండి అంటే సింపుల్ నుంచి నేను ఈ ఫేస్ వాష్ని అయితే రికమెండ్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది, చాలా జెంటల్గా ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ నాలాగా యాక్ని ప్రోన్ ఆయిలీ స్కిన్ అయితే సిప్లా నుంచి ఈ ఫేస్ వాష్ని యూజ్ చేయండి. సాలిసిలిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళకి సాలిసిలిక్ యాసిడ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. బ్లాక్ హెడ్స్కి వైట్ హెడ్స్కి రెడ్యూస్ చేస్తుంది, అలానే పింపుల్స్ రాకుండా మనకి తగ్గిస్తుంది అనమాట. ప్రెజెంట్ అయితే నేను దీన్నే యూజ్ చేస్తున్నాను. సో దీన్ని నేను ఒక 3 pumps అలా తీసుకుంటాను. సో మనకి ఏంటంటే ఇలా ఫోమ్ టైప్ వస్తుంది.
ఇది మనకి నురుగు ఎక్కువ రాదనమాట అప్లై చేసుకున్న తర్వాత. ఈ ఫేస్ వాష్ ఏంటంటే నేను ఒక 20 సెకండ్స్ అలానే ఉంచుకుంటాను ఫేస్ పైన. ఇలా 20 సెకండ్స్ మనం ఉంచుకున్నామంటే ఇది బాగా వర్క్ అవుతుందని చెప్పి లేబుల్ పైన వేసిన్నారనమాట. సో అప్పటి నుంచి నేను ఏంటంటే ఒక 20 సెకండ్స్ నీట్గా మసాజ్ చేసుకుంటాను. బేసిక్గా నాకేంటంటే వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ నోస్ చుట్టూ కావచ్చు, ఇక్కడ చిన్న ఏరియాలో ఉంటుందన్నమాట. సో అందుకే నేను మోస్ట్లీ అక్కడే బాగా మసాజ్ చేస్తాను. అండ్ పింపుల్స్ వచ్చేసి నాకు ఈ ఏరియాలో ఇప్పుడు కూడా ఒక పింపుల్ వచ్చింది కదా. సో ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి టోనర్ యూజ్ చేయాలి. సో బేసిక్గా నేనేంటంటే ప్లమ్ నుంచి ఈ టోనర్ యూజ్ చేస్తాను. ఇది పెద్ద సైజ్ ఉండేది అయిపోయింది. ప్రెజెంట్ అయితే ఈ ట్రావెల్ సైజ్ ప్రోడక్టే యూజ్ చేస్తున్నాను. సో నయాసినమైడ్ అనేది మనకి పింపుల్స్ తక్కువ రావడానికి హెల్ప్ చేస్తుంది, అలానే ఆయిల్ ప్రొడక్షన్ తక్కువ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ అంతా నీట్గా నా స్కిన్లోకి సెటిల్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. ఆ తర్వాత మాయిశ్చరైజర్ లేదా సెరమ్ అయితే అప్లై చేసుకుంటాను. కరెంట్లీ అయితే నేను ఎలాంటి సెరమ్స్ యూజ్ చేయలేదు. బట్ ఒకవేళ మేకప్ వేసుకుంటాను అంటే డాట్ అండ్ కీ నుంచి ఈ బ్యారియర్ బూస్ట్ సెరమ్ని అయితే యూజ్ చేస్తాను అనమాట. చాలా చాలా బాగుంటుంది, స్కిన్కి మంచి హైడ్రేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ మేకప్ అనేది దీనిపైన చాలా బాగా సెటిల్ అవుతుంది. నాకు లైట్గా ఇక్కడ హెయిర్ వచ్చింది. సో ఇది కొంచెం డ్రై అయ్యేలోపు నేను ఆ హెయిర్ అనేది రిమూవ్ చేసుకుంటాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి బ్రౌన్ మినీ ఫేషియల్ ట్రిమ్మర్ అనమాట. సో నాకు ఎక్కడైనా హెయిర్ కనిపిస్తే దీంతో చేసుకుంటాను. నాకు ఎస్పెషల్లీ ఇక్కడ నేను షేవింగ్ బ్లేడ్ని యూజ్ చేశానంటే చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే నాకు బ్రేసెస్ ఉన్నాయి కదా. సో కొంచెం అంత ఈవెన్గా ఉండదు ఇక్కడ. సో అందుకే ఇదైతే కొంచెం బెటర్ కట్స్ రాకుండా ఉంటుంది. అండ్ చాలా మంది నన్ను అడుగుతున్నారు ఈ పార్ట్ అనేది బాగా మారిందని చెప్పి. అఫ్ కోర్స్ మారుతుంది, ఎందుకంటే బ్రేసెస్ వేసుకున్నా కాబట్టి. చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు, నాకు ఉన్న ఓపిక అంతా కూడా వెళ్ళిపోతుంది, లిప్ సర్జరీ చేసుకున్నారా అది ఇది అని చెప్పి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్లీజ్ దయచేసి అడగండి. బ్రేసెస్ వల్ల మన టీత్ అలైన్మెంట్ మారుతుంది. సో అందుకే ఈ పార్ట్ కూడా లైట్గా మారుతుంది, అంతేగాని నేను ఎలాంటి సర్జరీస్ చేసుకోలేదు. సో ఇంకోసారి ఆ క్వశ్చన్ అడగరనే అనుకుంటున్నాను. నేను ఏంటంటే ఫేస్ షేవింగే చేసుకుంటాను. మీకు ఒకవేళ ఫేస్ షేవింగ్ పైన డీటెయిల్ వీడియో కావాలి అంటే నేను ఇక్కడ ఐ కార్డ్స్ తెచ్చింటాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మనం వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుందాం. మాయిశ్చరైజర్కి నా దగ్గర చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, నాకు ఏది నచ్చితే అది యూజ్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి 72 hours హైడ్రేటింగ్ జెల్ మాయిశ్చరైజర్. సో ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, మంచిగా హైడ్రేట్ చేస్తుంది. ఒకవేళ అది కూడా వద్దు అనుకున్నానంటే ప్లమ్ నుంచి రైస్ వాటర్ నయాసినమైడ్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది ఇందులో కూడా నయాసినమైడ్ ఉంటుంది కాబట్టి మనకి పింపుల్స్ రాకుండా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంది అంటే న్యూట్రిజెనా నుంచి హైడ్రా బూస్ట్ మాయిశ్చరైజర్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది ట్రై చేయండి. సో నేను ఈ వీడియోలో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ చూపించడానికి రీజన్ ఏంటంటే మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే అది తీసుకోండి, లైక్ మీ బడ్జెట్ ఏది ఓకే అంటే దాన్ని తీసుకొని అప్లై చేసుకోండి. నేను ఈ ప్రోడక్ట్నే యూజ్ చేస్తున్నానని చెప్పి మీరు అదే యూజ్ చేయాలని ఏం లేదు. అండ్ మనం ప్రోడక్ట్స్ చూస్ చేసుకునేది కూడా అదే మన స్కిన్ కన్సర్న్స్ని బట్టి కూడా మనం ప్రోడక్ట్స్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం మనం ప్రోడక్ట్స్ని చూస్ చేసుకునేటప్పుడు ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది కొంచెం ఉంటే మన స్కిన్ కన్సర్న్స్ని బట్టి మనం ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ మన స్కిన్ కన్సర్న్స్ అనేవి ప్రాపర్గా మెల్లిగా ఫేడ్ అనేది అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను లిప్ మాస్క్ అయితే యూజ్ చేస్తాను. నార్మల్గా లెనైజ్ నుంచి యూజ్ చేసేదాన్ని, ప్రెజెంట్ అది అయిపోయింది కాబట్టి ఫాక్స్టైల్ నుంచి ఈ లిప్ మాస్క్ అయితే యూజ్ చేస్తున్నాను. ఏం లెనైజ్కి తక్కువ ఏం కాదు, చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే. మంచిగా లిప్స్ని హైడ్రేట్ చేసి చాప్ అండ్ డ్రై లిప్స్ని కూడా బాగా రిపేర్ చేస్తుంది. ఇంకా లెనైజ్ని ఎందుకు కొంటాను, దానికంటే ఇంత మంచి ప్రోడక్ట్ తక్కువ ప్రైస్కి వస్తుంటే బడ్జెట్ ఉంటే ఇండి వాళ్ళ నుంచి ఈ ప్రోడక్ట్ని కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్, చాలా చాలా బాగుంటుంది, చాలా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట, లిప్స్ని బాగా హైడ్రేట్ చేస్తుంది. సో ఈ 3 ప్రోడక్ట్స్ నుంచి మీకు ఏది కావాలంటే అది ట్రై చేయండి. లాస్ట్ స్టెప్లో నేనేంటంటే అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్ క్రీమ్ని అయితే అప్లై చేసుకొని ఇక బెడ్కి అయితే వెళ్ళిపోతాను. ఈ హ్యాండ్ క్రీమ్ కూడా నేనేంటంటే రీసెంట్గానే యూజ్ చేస్తున్నాను. ఈ మధ్య ఎందుకో నా హ్యాండ్స్ అనేది కొంచెం రఫ్ అవుతున్నాయి. సో దానికోసమే నేను హ్యాండ్ క్రీమ్ అనేది యూజ్ చేస్తాను, లేదంటే హ్యాండ్ క్రీమ్ అసలు యూజ్ చేసేదాన్ని కాదు. సో హ్యాండ్ క్రీమ్ కూడా ఏంటంటే ఇన్సైట్ నుంచి తీసుకున్నాను. ఇది ఫ్రేగ్రెన్స్ చాలా స్వీట్గా ఉండింది, హ్యాండ్స్ కూడా బాగా నరిష్ చేస్తుంది అనమాట. సో అంతే. అండ్ లాస్ట్లో బాడీ లోషన్ అప్లై చేసుకొని నా రొటీన్ అయితే ఇలా కంప్లీట్ చేసుకుంటాను.
10 స్టెప్స్ ఉంటేనే మంచి స్కిన్ వస్తుంది అనే ఊహ నుంచి వచ్చేయండి. మనం ఇంకా 2025లో ఉన్నాం కాబట్టి మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలో అవి మాత్రమే యూజ్ చేయండి. అండ్ ప్రోడక్ట్స్ చూస్ చేసుకునేటప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏవేవి ఉన్నాయో అవి చూస్ చేసుకొని మీ స్కిన్ కన్సర్న్స్ని బట్టి ప్రోడక్ట్స్ని చూస్ చేసుకున్నారంటే మీ స్కిన్ కేర్ కూడా ప్రాపర్గా వర్క్ అయ్యి మంచి స్కిన్ అనేది వస్తుంది. సో నా నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఇలా సింపుల్గా పెట్టుకుంటాను. ఎందుకంటే 10 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ చేసేంత ఓపిక నాకైతే లేదు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. అలానే మీకు ఏఎం రొటీన్ కూడా కావాలంటే చెప్పండి, వీలైనప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో అది కూడా కింద కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చి హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే మన వీడియో ఇంకా కొంతమందికి చూపిస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.